కళ్ళు మూసి తెరిచే లోపల అసలు అమ్మవారే కనపడలేదు. తిరుపతి గంగమ్మ జాతరలో ఇదే ఆఖరి ఘట్టము. అమ్మవారి నిజ రూపము అలాగే చెంపనరికి ఆ మట్టి అంతా జనాలకి ఇస్తారు. అమ్మవారి మట్టి కోసం జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు వచ్చాము. అప్పటికే గేట్లన్నీ క్లోజ్ చేసేసారు. నేను వచ్చిన టయానికి ఇంకా అమ్మవారిని అలంకరిస్తూనే ఉన్నారు. ఓపెన్ అయితే చేయలేదు. ఇప్పుడే కిరీటం కూడా పెట్టారు. అసలు అమ్మవారి దరిదాపులకు కూడా పోలేను అనుకున్నాను. ఎలాగోలా లోపలికైతే వెళ్ళిపోయాము. మాత్రం ఫుల్ గా ఉన్నారు. అసలు అమ్మవారిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. అసలు చూడండి అసలు అమ్మవారు ఎలా ఉన్నారో. అమ్మవారి నిజరూప దర్శనం చేసుకొని మట్టి తీసుకెళ్ళడానికి భక్తులు పడే కుస్తీలు అంతా ఇంత కాదు. గుడి బయట నుంచి గుడి లోపలికి రాగలేం గాని అమ్మవారి దరిదాపులకు కూడా పోలేకపోయాము. అసలు మాకు అమ్మవారికి ఎంత దూరం ఉందో చూడండి. ఇక్కడ నుంచి అయితే అసలు పోలేకపోయాం. ముందుకైతే జనాలు మాత్రం ఫుల్ గా వచ్చేసారు. ఎటు వెళ్దామన్నా అసలు గ్యాపే లేదు. ఇంత జనాల్లో నాకైతే మట్టి దొరుకుతుందన్న నమ్మకం అసలు లేదు. అంటే మొత్తం అమ్మవారిని మట్టితో రెడీ చేయరు. మనకి ఏదైతే ఫేస్ కనిపిస్తుందో అది మాత్రమే మట్టితో రెడీ చేస్తారు. అమ్మవారి ఫేస్ వెనకంతా సపోర్ట్ గా గడ్డి పెట్టి తర్వాత అమ్మవారి రూపాన్ని అయితే రెడీ చేస్తారు. ఇప్పుడు అమ్మవారి ఆఖరి ఘట్టం అయితే రెడీ అయింది. అమ్మవారి కిరీటం తీసిన తర్వాత అమ్మవారికి హారతి ఇస్తారు. ఫైనల్ గా హారతి ఇచ్చిన తర్వాత అసలు అమ్మవారే మనకు కనపడరు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మట్టి చల్లడము. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అమ్మవారే మాయమైపోయారు. అసలు ఏమీ కనపడలేదు. చూడండి అసలు ఒక్క రొంత కూడా కనపడలేదు. అమ్మవారి ఫేసే కనపడలేదు. అమ్మవారి రూపమే మాయమైపోయింది. మొత్తం మట్టి అంతా అయిపోయింది. ఇప్పుడున్న కొంతమంది మట్టి తీసిరేస్తుంటారు. అది ఎవరికి దొరికితే వాళ్ళకి అదృష్టం అనుకోవాలి. అమ్మవారి మట్టి మాత్రం అందరికీ దొరకదు. ఇక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళకే మట్టి రాలేదు. ఇంకా నా దాకా వస్తుందని నమ్మకం నాకు లేదు. 10 నిమిషాల్లో మొత్తం మట్టి అంతా అయిపోయింది. లాస్ట్ కు గడ్డి కూడా తీసుకెళ్లిపోతున్నారు కొంతమంది. గుడికొచ్చిన భక్తుల్ని గంగమ్మ ఒట్టి చేతులతో పంపిదంటే ఏమో అనుకున్నాను. అదే కదా అని బయట వెళ్తుంటే ఒక పెద్ద ఆయన పిలిచి కొద్దిగా మట్టి ఇచ్చాడు. ఇంకాస్త బయటకు వెళ్తే పెద్ద ఆయన ఇంకొక ఆయన పిలిచి ఇంకా కాస్త మట్టి ఇచ్చాడు. షార్ట్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.